వాళ్ళ సాంగత్యంలో నేను సినిమాని స్టడీ చేయడము, నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర వాళ్ళ సూపర్విజన్ లో నేను స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవడము, ఇవన్నీ కూడా ఇట్స్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అండి. వీ జస్ట్ ఎర్న్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20-30 years. యూనో ఇట్స్ నాట్ సంథింగ్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ రావాలంటే నేను కూర్చొని డిక్షనరీ చదివితే నాకు రాదు ఇంగ్లీష్. పడతాం, లేస్తాం, తప్పులు చేస్తాం, అండ్ యూ లెర్న్ ఇట్. సో ఫర్ మీ, my interest in literature and how it turned into film started off in a, it's like a ఏమంటారు melting pot అనొచ్చాలో తెలియదు, బట్ ఇట్ వాజ్ ఏమంటారు కాల్డ్రన్ అంటాం, కాల్డ్రన్ ఆఫ్ క్రియేటివ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఎట్ హోమ్ ఆల్ ద టైమ్. అదేంటి అంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి all that contributed eventually. వెనతబట్టిన విద్య అంటే అదే కదా, పుట్టగానే పరిమళించడం. అంటే మీకు విడిగా ఒక ప్యారలల్ ట్రాక్ లాగా ఎదిగిన తర్వాత పుస్తకాలు వెళ్ళి తెచ్చుకుని సినిమా కోసం తయారవడం అలా కాకుండా మీకు చిన్నప్పటి నుంచి అది పార్ట్ లాగా వచ్చేసింది, ఇంటెగ్రల్ పార్ట్ లాగా. ఒక ముడిసరుకు అనేది మీకు తయారవగలిగింది ఆల్ దిస్. దాని ఎక్స్ప్రెషన్, దాని మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ సినిమా అయింది. మామగారికి నవల, కథానిక, మా నాన్నగారి కవిత్వం ఎలాగో నాకు సినిమా అయింది. That's all. I find my expression in film. So and apparently my grandfather, మా తాతగారి కథలు కొన్ని చదివితే చాలా విజువల్ గా ఉంటాయి. ఒకసారి ఒక విమర్శకులు అన్నారు, హనుమత్ శాస్త్రి గారు విజువల్ క్వాలిటీ ఏదైతే ఆయన కథల్లో ఉందో అది మీకు వచ్చిందేమో అని. ఐ డోంట్ నో, బికాస్ అప్పుడు నేను ఆయన కథలు కొన్ని చదివాను, మౌన సుందరి, ఈ కథలు, గౌతమి కథలు చదివినప్పుడు నిజమే అనిపించింది. తెలియకుండా మేబీ జెనెటికలీ ఐ ఇన్హెరిటెడ్ సమ్ ఆఫ్ దోస్ క్వాలిటీస్. అండ్ అపారెంట్లీ మా తాతల్లో చాలా మంది పెయింటర్స్, మ్యూజిషియన్స్ ఉన్నారు. సో సమ్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఉంటుంది కొంతలో కొంత, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ఐ గ్రూ అప్ అండ్ ఫ్రెండ్స్ ఐ మేడ్, మై టీచర్స్, అండ్ colleagues with whom I work, and like-minded artists, actors, actresses, musicians, lyricists. వీళ్ళందరితో పనిచేయడం అనేది కూడా ఇట్స్ an enriching experience. You become richer by the day. And you constantly learn, and I think an artist first of all should constantly be aware that your art is superior to you. సో ఎప్పుడైతే మన కళ కంటే మనం గొప్పవాళ్ళం అయిపోయామని అనుకుంటామో, I think that is the beginning of the end. We feel that always there is more to learn, there is actually more to learn, honestly. ఇదేదో అతి వినయంతో చెప్పే మాట కాదు ఇది, నిజంగా there is so much to learn in art that there is never a chance of you ever mastering it. Correct. So అందుకని నాకు దట్ మా మాయ, ఫర్ ఎగ్జాంపుల్ మై అంకుల్ is the one who introduced me to English literature. మా అమ్మగారి తమ్ముడు. అండ్ దెన్ చాలా చిన్న వయసులో 14-15 ఏళ్ళ నుంచి ఆంగ్ల సాహిత్యం చదవడం, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ వినడం, అది ఆ ప్యారలల్ గా అది నడుస్తూ వచ్చింది. మా అమ్మమ్మ గారు మ్యూజిషియన్, మా పిన్ని మ్యూజిషియన్, మా అమ్మగారు మ్యూజిషియన్, వాళ్ళందరూ నాకు సంగీతం నేర్పించారు, కర్ణాటక సంగీతం. 15 వరకు నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత మా అక్కయ్య పాడుతుంది, మా అమ్మగారు రచయిత్రి, మా అమ్మమ్మ గారు కథానికలు రాశారు, మా పిన్ని రాసింది. సో ఇట్స్ లైక్ ఇన్ఎస్కేపబుల్ అండ్ కరప్టెడ్ బై ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్, సో టు సే. సో అందుకని ఏంటంటే హెల్ప్. చిన్నప్పటి నుంచి మీరు ఆ వాతావరణంలో పెరగడం అనేది డెఫినెట్ గా అదృష్టమే, అందరికి దొరకదు అది. కానీ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దొరికిన అదృష్టాన్ని అందరూ సద్వినియోగపరచుకోరు కదండి. అంటే ఇప్పుడు మీకు ఉంది, అనుకూలమైన వాతావరణం ఉంది, అది ఒక పార్ట్ వరకే కదా, ఆ తర్వాత మీ వ్యక్తిత్వమే కదా. మీరు రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వాలంటరీ, రైట్? మీరు పుస్తకాలు చదవడం ఒకసారి విత్తనాలు నాటబడిన తర్వాత ఇంకా you become you become ఒక zealot లాగా, with lot of zeal you just go and grab, watch movies, you read books. ఇప్పటికీ నేను there is book of 3 or 4 books in my car, when I'm driving, when I'm traveling, I'm reading. ఇంట్లో పడుకునే ముందు, రాత్రి నిద్రపోయే ముందు ఒక్క కథానికైనా చదివి పడుకుంటాను. there is always a volume of short stories, తెలుగు కథలు. ఇప్పుడు కూడా కథా వాల్యూమ్ ఒకటి ఉంటుంది నా దగ్గర. సో ఇట్స్ లైక్ ఎప్పుడు ఖాళీ దొరికినా చదవడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ తెలియకుండా అదొక ఇట్స్ అ చర్నింగ్ అండి, మదనం లాగా జరుగుతుంది మీలో. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ వెన్ యూ ఆర్ హిట్టింగ్ అ రోడ్ బ్లాక్ as a writer or as a director, as a human being also, is to go to literature, because that open windows. అంటే ఎలా అంటే ఒక స్ట్రాంగ్ కామెంట్ పాస్ చేయాలని ఉంది. ఏంటంటే
మీరు సినిమాని అంటే మీ ఇంట్లో వాళ్ళ కవిత్వాన్ని లేకపోతే కథ రచనని, నవల రచనని వాటిని ఏరుకున్నట్టుగా మీ ఎక్స్ప్రెషన్ సినిమా అన్నది నేను బిగినింగ్ లోనే అనేసాను. అంటే దర్శకులకి సినిమానే ఎక్స్ప్రెషన్ అని. కానీ ఆలోచిస్తున్న కొద్దీ మీ పర్సనాలిటీ మెయిన్స్ అంటే ఇప్పుడు టిఎఫ్ఐ యావరేజ్ బిహేవియర్ కి అసలు మీరు అస్సలు ఎంత ఫిట్ అవర్ అనేది నాకు అర్థం అవుతుంది. అంటే ఏదో ర్యాండమ్ గా వాళ్ళు చేతికందిన ప్లీజ్ డోంట్ బ్రాండ్ మీ యాస్ సమ్ అబ్నార్మల్. నేను కొత్తలో సినిమా తీయడానికి వచ్చానని చెప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంత చదువుకుని సినిమాల్లోకి వచ్చారు అని అనేవాడు కొంతమంది. So that was the first shock, cultural shock for me when I came back from North America. ఇంత చదువుకుని అంటే బేసికలీ ద ఫండమెంటల్ బిలీఫ్ ఈజ్ చదువుకి సినిమాకి సంబంధం లేదు. సినిమా అనేది మిగతా అన్ని వ్యాపకాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, మిగతా అన్ని ఏది వరకు ఏమంటే మా వాడు పెద్ద ఎందుకు పెద్ద పైకి రావట్లేదండి, మీ దగ్గర కాస్త సినిమాలో పెట్టుకోండి అనే లాజిక్ లో ఒక 2-3 దశాబ్దాలుగా మన సినిమా రంగం నడిచింది. మా వాడు ఎందుకు పనికి రావట్లేదు కాబట్టి సినిమాలో పెట్టాం అతన్ని. పెళ్లి పుస్తకంలో అడ్వాంటేజ్ ఏంటంటే కొడితే జాక్ పాట్ ఒక దెబ్బలో కోటీశ్వరుడు అయిపోవచ్చు మీరు ఓవర్ ద వీకెండ్. సో అండ్ దెన్ యూ ట్రీట్ ద ఆడియన్స్ లైక్ క్యాటిల్ అండ్ సే ఓకే ఇది ఇస్తే చాలు మనకి డబ్బులు వచ్చేస్తాయి. అందుకే అన్నాను ఆ కామెంట్ మీకు యాక్చువల్లీ మీరు అబ్నార్మల్ అని కాదు, మిగతా చుట్టూ అంతా అబ్నార్మల్ గా ఉంటే మీరు నార్మల్ గా ఉన్నారు అందుకని ఫిట్ అవర్ అంటున్నాను. ఎందుకంటే ఇంత బ్రెయిన్ స్టార్మింగ్, ఇంత పద్ధతిగా ఒక ఆలోచన ధోరణి సరళని సరిగ్గా పెట్టుకుని తీసే దర్శకులు తక్కువ కదండి. మీరు అంటే యావరేజ్ బిహేవియర్ డెఫినెట్లీ నాట్ దిస్. ఏదో ఒకటి అట్లా అందింది చేతి 4-5 ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ లా కలిపేసి ఆడియన్స్ మీద రుద్దేద్దాం అని తప్ప ఒక అంశాన్ని ఇంత పుస్తకాలు చదివి డీప్ డైవ్ బ్రెయిన్ స్టార్మ్ చేసి దాన్ని స్క్రిప్ట్ లో ఎక్స్ప్రెషన్, తన వ్యక్తిత్వాన్ని స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ లో భాగంగా చేసే దర్శకులు ఎంతమంది ఉన్నారు? మీరు నార్మల్లీ అబ్నార్మల్ అనుకోండి. అదే లిటరేచర్ బ్యాకింగ్ ఉన్న రైటర్స్, డైరెక్టర్స్ దే ఫ్లరిష్. అంటే నాకు వాళ్ళ ప్రత్యేక అభిమానం. ఎందుకంటే వాళ్ళ మాటల్లో ఏదో అలవోకగా క్లిషే అంటారే అలా ఉండవు, వాళ్ళ డైలాగ్ క్లిషే డైలాగులు ఉండవు. ఇంకోటి ఇక్కడ మన ఈ రంగంలో కొంతమంది చాలా మందిని సాహితీ వాళ్ళకున్న సాహిత్యపరమైన అభిరుచిని, సాహితీ వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ ని కూడా పక్కన పెట్టి సినిమా వరకు కమర్షియల్ గా ఆలోచించి అది కమర్షియల్ రంగము కాబట్టి అక్కడ కమర్షియల్ గానే ఉంటూ సాహిత్యం దగ్గర చాలా పవిత్రంగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు కొంతమంది. అంటే సాహిత్యం అనేది ఒక పవిత్రమైన ఎక్సర్సైజ్, వేరే సినిమా ఇస్ అ కమర్షియల్ ఎక్సర్సైజ్. సో ద వాల్యూస్ అండ్ ద స్టాండర్డ్స్ దట్ దే డిమాండ్ literature they don't demand at all in cinema. అలా బైఫర్కేషన్ లో బతకడం గొప్ప. That bifurcation is highly problematic for me. I feel that cinema is as great an art as literature, and as it can be as entertaining and as deep as literature. So just because it's a mass medium, it doesn't mean that you have to, you can be very entertaining, you can tell anni kathalu deyal kathalu cheppandi, murder mystery cheppandi, even if you make erotic films I don't care as long as they make artistic sense to me. ఎగ్జాక్ట్లీ. నేను అదే అంటే చాలా మంది అంటూ ఉంటారు నన్ను, సినిమా పిచ్చి కూడా దాన్ని అంటే మీరు అన్నట్టు ఎందుకు పనికిరాని వాడు ఇంకా సినిమాలకు మిగిలాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమా చూశాను అని చెప్తే పిచ్చి అనే మాట కూడా సినిమాలకి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇప్పుడు అబ్బాయి సినిమా పిచ్చి ఎక్కువ అండి, అమ్మాయి సినిమా అంటే డాక్టర్ పిచ్చి ఉందండి, బిజినెస్ పిచ్చి ఉందండి, లేకపోతే ఇంజనీరింగ్ పిచ్చి ఉందండి అని సాధారణంగా వినం మనం ఆ మాట. వాడికి సినిమా పిచ్చండి చిన్నప్పటి నుంచి అంటారు. అంటే ఆడియన్స్ గా కూడా ఇప్పుడు నేమన్నా వెళ్ళాను ఇందాకన్న మాట ఎంత కరెక్ట్ అంటే, ఇప్పుడు పుస్తకం చదువుకోవచ్చు కదా సినిమా ఎందుకు చూస్తావు అని నన్ను అంటే, అదేంటి నువ్వు కదా నీకు ఇంత వేరే అంటే సాహిత్యం గురించి ఇష్టం ఉన్నదానివి పుస్తకం చదువుకోవచ్చు కదా సినిమా ఎందుకు చూస్తావు అంటే నాకు అర్థం కాదు. లాజిక్ సినిమా పుస్తకం, సినిమా కూడా పుస్తకమే. దాన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటే అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మాస్ సినిమాల హోరు వల్ల సినిమా డెఫినేషన్ మారిపోయింది. అందుకని సినిమా అందరికీ చెడు అభిప్రాయం కలుగుతుంది. కానీ ఒక స్వర్ణకవచన లేకపోతే నా దృష్టిలో సినిమా కూడా పుస్తకం అండి. యు అనలైజ్ జీవితానుభవం. ఇప్పుడు ఈ మాటలు చెప్పే వాళ్ళందరూ సినిమా కేవలం జీవితానుభవం కోసం వెళ్తున్నారు. లేకపోతే వాళ్ళు సర్కస్కి వెళ్ళొచ్చు, లేకపోతే పబ్కి వెళ్ళొచ్చు. వై ఆర్ దే గోయింగ్ టు మూవీస్? ఐ వాంట్ టు లాఫ్, క్రై and become enrich myself with life experience when I walk out. Exactly, yeah. I'm not going there just to just to circus ki cinema ki teda enti circus lo man skill chustam. Circus lo man we don't see anything else. We are amazed by the skill of a set of people. But cinema is not circus. Cinema is
అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. దానికోసం వెళ్తాం మన సినిమాకి. అందుకే ఇప్పుడు నేను ఏదో నెక్స్ట్ వీక్ ఏదో సాహిత్యం ఈ సదస్సు చేస్తున్నాను ఆన్లైన్ లో. నాకు మనసు ఆగేస్తుంది ఏంటంటే ఒక అరగంట అన్నిటి గురించి ప్రసంగాలు పెట్టాను. ఒక అరగంట నాకు సినిమా సాహిత్యం అసలు ఆ పదమే యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు, ఆక్సిమోరాన్ లాగా. ఆయన ఎవరో అయితే నువ్వు సినిమాల్లో సాహిత్యం ఎక్కడ ఉంటుంది, సినిమా సాహిత్యం అన్న పదం పెడితే నేను రాను, ఇట్లాంటివి వింటుంటే నాకు బాధేస్తుంది. ఏంటంటే చాలా ప్రెజుడిస్, దట్స్ అ డేంజర్. అది ఒక 2-3 దశాబ్దాలుగా సినిమా రంగం పట్ల అది ఏర్పడిపోయింది ఫీలింగ్. ఏంటంటే సినిమా అనేది 100% కమర్షియల్ మీడియం. అది దానిలో కేవలం వినోదం కోసం వాళ్ళు ఎంత దిగజారుడుతనానికైనా ఒడిగడతారు. కాబట్టి సాహిత్యానికన్నా ఒక ఉదాత్తత సినిమాకి లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ సిరివెన్నెల పాటలు కూడా మరి సినిమాల్లో ఉంటున్నాయి కదా. ఆయన వేటూరు గారు రాసిన చాలా మంది కవుల కంటే అద్భుతమైన సాహిత్యం సినిమాలో ఉంది మనకి. అవును అవును, అది అర్థం కాదు చెప్తే. అది కంప్లీట్ గా అంటే కొంతమంది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మోరలిస్ట్ ఉంటారు, వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ అంటే పూర్తిగా సాహిత్యాన్ని ఒక రాటను కట్టేసి మేమే దానికి పేట్రన్స్, అసలు మేము తలాడించడమే మీకు చేసుకున్న పుణ్యం అని కొంతమంది ఉంటారు, మేము ఒప్పుకోవడమే. అలాంటి వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అది. ఏంటి సినిమాలో సాహిత్యం లేదు, సాహిత్యం అనేది ఒక అద్భుతమైన ఇది అని. బట్ సాహిత్యంలో కూడా భయంకరమైన మీడియాక్రిటీ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా మరి. అవును కదా, ఇప్పుడు సాహిత్యం అంతా అద్భుతం, చాలా ఏ కళలో అయినా 10% బాగుంటుంది, ఇప్పుడు 15%. మిగతా అంతా చాలా చెత్తగా ఉంటుంది. ఆ సాహిత్యంలో ఏమన్నా లేకుండా ఉందా అంటే? మీకైతే మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం, కానీ మీకైతే ఒక అక్షరాభిమానిగా నా ముఖాముఖి విన్నపం ఏంటంటే సినిమా, లిటరేచర్, మ్యూజిక్ డూ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో మీరు అలాంటి సినిమాలు కంటిన్యూ డూయింగ్ ఇట్. మీరు ఆల్రెడీ అలాంటివే తీస్తారు. అంటే ఇలాంటి సినిమాలో కూడా దేర్ ఆర్ 2 సాంగ్స్ శాస్త్రి గారు రాశారు, 2. ఇప్పుడు అంటే ఎంత మీరు ఏ అద్భుతమైన కవితకి అది తీసుకోవు ఆయన రాసిన పాటలు 2. అమ్మోహనంలో కనులలో తడిగా అనే పాట రామజోగయ్య గారు రాశారు. అసలు సాహిత్యం, సంగీతం తెలిసిన వాళ్ళు ఆ సినిమా వాటికి ఇవ్వాలి అవార్డ్స్. ఓ చెల్లితారా అనే మాట పాయింట్ చేశారు రామజోగయ్య గారు. బాగుంది అది. అండ్ మీకు కనులలో తడిగా గాయమై గడిపేదిలా నీ జ్ఞాపకం మరిచేదిలా అని రాశాడు ఆయన. ఎవరు గుర్తిస్తున్నారు అలాంటి సాహిత్యాన్ని? వాళ్ళు కూడా ఊహలు ఊరిగే కాలంతా ఎంత బాగా రాశారు శాస్త్రి గారు ఆ పాట. మీరు ఇందాక అన్నట్టు సినిమా అనేది ఒక మనకు దగ్గరగా సమీపంగా ఉండే ఒక మాధ్యమం కాబట్టి నేర్పులు ఉండొచ్చు, కానీ దాని వల్ల వాళ్ళ కవిత దానిలో సాహిత్యాన్ని అర్థం చేసుకోరు అని అనడం అనేది అదొక కుట్ర. అది అలా అంటూ దాన్ని ఇంకా అధ్వానం చేసి అంటే మనలాంటి గంగిగోపాల్ లాంటి వాళ్ళు కొంచెం వేరే వింటున్నారు అనుకుని మనం సంతృప్తి చెందాలి అంతేగాని. బట్ అది ఒకటండి, యు మేక్ ఫర్ యువర్ లైక్ బిడ్వెల్ అని ఒక డైరెక్టర్ ని అడిగారు, హూ డు యు మేక్ యువర్ ఫిల్మ్స్ ఫర్ అంటే ఐ మేక్ దెమ్ ఫర్ మై ఫ్రెండ్స్ అన్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఆరగంటగా నా స్నేహితుల కోసం చూపించుకుంటారని కాదు, నాలాగా ఆలోచించే వాళ్ళు, నా అభిరుచిని పంచుకోగలిగే వాళ్ళు, లేకపోతే నా అభిరుచిని ఆసక్తిగా చూసి అరే వీడు ఏదో చెప్తున్నాడే ఏదైనా ఉందేమో అని ఆసక్తి కనబరిచేవాళ్ళు, లేకపోతే మిగతావన్నీ ఎలాగా చూస్తున్నాం కాబట్టి ఒకసారి సరదాగా వేరే, వీళ్ళందరూ కూడా నా మిత్రులే. వాళ్ళ సినిమా తీస్తారు, వాళ్ళు గ్రాడ్యువల్ గా వాళ్ళని తయారు చేసే బాధ్యత కూడా నాకుంది. నా ఆడియన్స్ నేను గత 2004 నుంచి ఇప్పటి వరకు నేను నా ప్రేక్షకులు నేను తయారు చేసుకున్నాను, అంతే కదా. నాకు ఎవరు డబ్బులు ఫ్రీగా ఇచ్చి నేను నా పేరు చూసి డబ్బులు ఇచ్చి వస్తున్నారు అంటే నేను ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళని ఒప్పించి బతిమాలో బామాలో తెచ్చుకుంటున్నా థియేటర్కి. వాళ్ళు వస్తున్నారు, అరే ఈయన ఏదో పర్వాలేదురా 2 గంటలు నా టైంని, నా మనస్సుని, నా సమయాన్ని, నా డబ్బుని వేస్ట్ చేయడు, ఏదో ఒక అనుభవం నాకు ఇస్తాడు, ఆ అనుభవం అర్థవంతంగా ఉంటుంది, అది నేను ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులు గుర్తుపెట్టుకోవచ్చు అనే నమ్మకం ఉంది కాబట్టి అతను వాళ్ళు ఇస్తారు డబ్బులు, అమాయకులు కాదు కదా. ఆ నమ్మకమైన అందునే చూడండి నాలాంటి వాళ్ళ సినిమాల్లో లోపాలు ఎక్కువ ఎత్తుతారు కమర్షియల్ సినిమాల్లో కంటే. ఎందుకంటే అది కమర్షియల్ అండి, అది ఓకే, మీరేంటి అలా తీసారంటారు. దట్ ఈస్ ద డేంజర్. సో దే ఆడియన్స్ ఆర్ సో స్మార్ట్, దే గో విత్ ద ప్రిపరేషన్ టు కమర్షియల్ ఫిల్మ్. అవును కరెక్టే. బట్ వెన్ యూ ప్రామిస్ దెమ్
that you are making a film within a certain logical structure. You have to keep the promise. అదే మన వ్యక్తిగత జీవితంలో They'll get angry. అంటే ఇప్పుడు మీరు ఇంతకీ సినిమాలేనా అంటే ఇన్ జనరల్ బుక్స్ ఏమైనా రాస్తున్నారా, లిటరేచర్ ఎక్స్ప్రెషన్ కి ఇంకేమైనా మార్గాలు ఏర్కున్నారా? అంటే లేదండి, అంటే ఈ రచన నేను కొత్తలో ఒక 10 ఏళ్ల క్రితం నేను కథానికలు రాశాను, ఒక 10 ఏళ్ళ రాశాను, అవి అచ్చు కూడా అయ్యాయి. కానీ ఎప్పుడైతే సినిమాలోకి వచ్చానో, బికాజ్ నేనే అన్ని స్క్రీన్ ప్లే నేనే రాస్తాను, అదొక రచన, అదే రచన అయిపోయింది. సో వేరే నాకు ఏ రచన రాసినా కథానిక అంటే నాకు చాలా ఇష్టం అండి, నవల కంటే కూడా. బికాజ్ నా స్క్రీన్ ప్లే ఆర్ లైక్ నావెల్స్, యూ కైండ్ ఆఫ్ రైట్ 2.5 hours. సో నేను ఎప్పుడైనా ఎక్కువగా కథానికలు రాసే ఉద్దేశం ఉంది, కానీ ఇప్పుడు కుదిరేలా లేదు. ఎందుకంటే ఏ కథానికి మొదలెట్టినా అది స్క్రీన్ ప్లే కింద కన్వర్ట్ చేద్దామని మొదలవుతుంది. అది రిఫ్లెక్స్ అయిపోయింది మీకు. Which is a good thing. Also, it takes away the pleasure of writing short stories. But eventually, maybe అండి, ఇప్పుడు వరకు అయితే లేదు. షార్ట్ స్టోరీస్ ఆర్ ద బెస్ట్ టు కనెక్ట్ విత్ హార్ట్స్ ఈజీలీ. నాకు కూడా అంటే చిన్న కథలు, నవల కూడా అది సరదాగా చదివేదే, కానీ కథలు కథానికలతో అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా, అంటే తక్కువ టైంలో జనాలు you can say a lot within a short time. కరెక్ట్. కవితలు కూడా రాస్తారా? కవిత లేదండి, ఆ ప్రమాదం ఇప్పటివరకు సంభవించలేదు. ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు కొంత రాశాను, ఇంగ్లీష్ కవితలు కూడా రాశాను when I was doing my literature, but somehow I got distanced from it. నేను అది ఆ విషయంలో నాకు మా అమ్మగారి ప్రభావం ఎక్కువ. మా అమ్మగారు రచయిత్రి, మా అమ్మగారు రచన ప్రభావం కూడా నా మీద ఎక్కువ ఉంది. నేను మా అమ్మగారు రచన చదివిన వాళ్ళకి నేను డైలాగ్ రాసే విధానంలో మా అమ్మగారు ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. చాలా మంది మా నాన్నగారి గురించి మాట్లాడతారు, కానీ రచయితగా నాకు మా అమ్మగారి ప్రభావం ఎక్కువ. నేను డైలాగ్ రాసే విధానము, కథలు రాసే విధానము, డిస్క్రిప్షన్, ఇఫ్ యూ రీడ్ మై స్క్రీన్ ప్లేస్, ఎక్కువ మా అమ్మగారి ప్రభావం ఎక్కువ కనబడుతుంది. సో స్లోలీ నేను పోయిటరీ నుంచి ఐ మూవ్డ్ అవే. నేను చెప్పాను కదా, ఎక్స్ప్రెషన్, నన్ను నేను ఎలా వ్యక్తపరచుకోవాలి అనే దానిలో నా కవిత్వం కంటే గద్యం మీద ఎక్కువ వచ్చాను నేను, ప్రోజ్ మీదకి. బట్ ఐ ఎంజాయ్ పోయిటరీ అలాట్, గుడ్ పోయిటరీ. ఇప్పటికీ చదువుతాను కవిత్వం, నేను మంచి కవిత్వం చదువుతాను. అండ్ నేను కొన్ని కవితలు ట్రాన్స్లేట్ కూడా చేశాను ఇంగ్లీష్ లోకి, కొన్ని పబ్లికేషన్స్ కి. రాయడం అంటే అదొక దట్స్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఆ ఐడియం నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను. ఐ మోర్ ఇంటూ ప్రోజ్, ఐ లైక్ ప్రోజ్ మోర్, రైటింగ్. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా లేటెస్ట్ గా చదివిన పుస్తకాల్లో అంటే ఇవి బాగున్నాయి అని రికమెండేషన్స్ అలా చేసేవి ఏమైనా ఉన్నాయా మీకు? జానర్ నచ్చుతుంది? మొన్న తానావాళ్ళు ఒక ఐ థింక్ 2019 అండి, దానికి బహుమతి ఇచ్చారు. కొండ పొలం అనే ఒక నవల ఉంది, సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు రాశారు. చాలా చాలా గొప్ప నవల నా దృష్టిలో, ఈ మధ్య నేను చదివిన వాటిలో. తర్వాత బండి నారాయణ స్వామి గారు రాసిన సప్తభూమి, దాని కూడా తానా బహుమతి వచ్చింది. 2018 17 నాకు గుర్తులేదు. బట్ ఈ మధ్య నేను చదివిన చాలా ప్రభావితం చేసిన ఇది నాకు 2 నవలలు. తర్వాత కళ్యాణ్ రావు గారి అంటరాని వసంతం, ఇది నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. బొజ్జా తారకం గారి పంచతంత్రం, డీప్లీ ఇన్ఫ్లుయెన్షియల్ రచనలు అని చెప్పి. ఆ తర్వాత కథానికలు, రకరకాల కథానికలు, మహమ్మద్ కదీర్ బాబు కథానికలు నాకు ఇష్టం, గోపిన్ కరుణాకర్ గారు, తర్వాత గోగు శ్యామల గారు, అల్లం రాజయ్య గారు, తర్వాత ఇప్పుడు వస్తున్న కథా వాల్యూమ్స్ లో వచ్చిన కొన్ని, చిరంజీవి వర్మ గారు అని ఒక రైటర్, చాలా చాలా అద్భుతంగా ఆయన. తర్వాత జగదీష్ అని ఒక ఆయన రాసిన శిలాకోల అని తూర్పు ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఆయన రాస్తున్న రచనలు. ఇలాంటివి నేను చదివి చాలా, అంటే చెప్పాను కదా, మాకు ఫిల్మ్ మేకింగ్ లో వన్ థింగ్ I learned and I try to do is when I walk out of the theater I should be a different person. నాకేదో కొత్త విషయం తెలిసి ఉండాలి. అలాగా ఒక కథ కానీ ఒక నవల కానీ చదివినప్పుడు మనం వీఆర్ ఎన్రిచ్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ బై మిల్లీమీటర్. జీవితానుభవంలో మనం ఒక మిల్లీమీటర్ ఎదిగినా కూడా అది చాలా గొప్ప సేవ కింద భావిస్తాను నేను, సాహిత్యపరంగా, సినిమా పరంగా. అలా నాకు ఈ పుస్తకాలు చదివినప్పుడు ఎవ్రీ నావల్, ఎవ్రీ షార్ట్ స్టోరీ, ఎవ్రీ పోయం enriches you a little bit more, which I think is a great thing. So ఈ మధ్య నేను చదివిన నవల్లో నేను స్ట్రాంగ్ గా
రికమెండ్ చేసేది మాత్రం కొండపొలం సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు. అదే చివరి కాగితం మూసే టైంకి పుస్తకం అది అంటే మానసిక ఉల్లాసం కలిగి అరే ఇది బాగుంది కదా అనే కొత్త ఆలోచన రేకెత్తించే ఏ పుస్తకం అయినా ఎన్ని పేజీలు ఉన్నా అది గొప్పదే. అంతే అంతే 100%. సో మీరు అంటే ఇన్ జనరల్ ఈ సాహితీ చర్చల్లో లేకపోతే ఈ టీవీ స్టూడియోలో గానీ లేకపోతే ఎక్కడన్నా ప్రసంగాలు ఇవ్వడం కానీ అవి చేస్తారా? సినిమా అంటే నేను కొంత ఇంటర్వ్యూస్ లో అంటే సాహితీ చర్చల్లో సాధారణంగా సినిమా వాళ్ళు ఎవరు సాహిత్య చర్చకి పిలవకూడదు, ఎందుకంటే సాహిత్యం తెలిసిన వాళ్ళకి నమ్మకం ఉండదు. అదే కదా. బట్ సినిమా బ్యాక్ డ్రాప్ లో కూడా సాహితీ చర్చలు లేవు, ఎందుకంటే సినిమాలకి సాహిత్యానికి దూరం వచ్చేసింది. అదే ఇందాక అన్నాను కదా, ఆక్సిమోరాన్ లా కన్సిడర్ చేస్తారు సినిమా సాహిత్యం. అయితే మీలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక వెబినార్ జరిగింది, అడాప్టింగ్ లిటరేచర్ టు సినిమా అని ఒక పేపర్ అడిగారు నన్ను ప్రెజెంట్ చేయమని. విల్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ అ వెబినార్. Similarly, in కొన్ని colleges I went and gave lecture. I gave a TED talk about literature and cinema. And then I spoke to a lot of student groups in various colleges about literature and cinema, the importance of reading literature. ఎందుకంటే నా దృష్టిలో గత 20-30 ఏళ్ళుగా ఎప్పుడైతే ఐటీ బూమ్ అనేది వచ్చిందంటే దానివల్ల డిస్సర్వీస్ ఏం జరిగిందంటే తెలుగులో ముఖ్యంగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అనేవి చచ్చిపోయండి. యూనివర్సిటీస్ కాలేజెస్ చంపేశారు. అంటే ఎందుకు పనికిరాను బిఏ ఇంగ్లీషు బిఏ తెలుగు మీరు చేస్తున్నారంటే మీరు జీవితంలో అన్ని విషయాల్లో విఫలం అయినట్లు లెక్క. అవును, అది ఫస్ట్ నుంచే ఇన్నేళ్ళైనా ఆలోచన లేదు ఎందుకో. 80s ఎక్కువ 90s లో ఏంటంటే మగవాడైతే ఇంజనీర్, అమ్మాయి అయితే డాక్టర్, అంతే. మీ జీవన సాఫల్యం అంటే అదే. ఎందుకంటే నేను బిఏలో చేరాలని తెలిసి నా ఒక ఆయన అడిగాడు, ఎందుకంటే 4 తీసుకుంటావా డిగ్రీతో అని. సో బేసికలీ ఏంటంటే ఎప్పుడైతే అవి ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చచ్చిపోయాయో, మామూలుగా ఇప్పుడు నేను కనబడే నా స్నేహితులు వాళ్ళ పిల్లలకి నేర్పించడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు సాహిత్యం. హూ ఆర్ యువర్ గ్రేటెస్ట్ రైటర్స్ ఆఫ్ కాంటెంపరీలో సమకాలీన తెలుగు సాహితీకారులు చెప్పమనండి. ఇప్పుడు ఎంతమంది చెప్పగలరండి తెలుగు వాళ్ళు? మీరు వేళ మీద లెక్క పెట్టచ్చు. అసలు ముందు కళ్ళుకి తేడా తెలియకుండా భాష సరిగ్గా పలికితే చాలరా భగవంతుడా అనుకుంటున్నాను. అదో దౌర్భాగ్యం. అసలు తెలుగులో గొప్ప కళాకారులు ఎవరు, గొప్ప సంగీత కళాకారులు ఎవరు, సాహితీవేత్తలు ఎవరు, నవలా రచయితలు ఎవరు, కథా రచయితలు ఎవరు, కవులు ఎవరు అని ప్రస్తుతం 90 నుంచి 2000 ఇప్పుడు 20 వరకు మనం ఒక లిస్ట్ తయారు చేయమనండి. ఇప్పుడు మన చుట్టుపక్కల కనబడే స్నేహితుల్ని చాలా మంది చేయలేరు, బికాస్ ఆ డిస్కనెక్ట్ ఏర్పడిపోయింది. అంటే అది అనవసరం. తీరికి వెళ్ళలో కుట్లు అల్లికల్లాగా సాహిత్యం అంటే టైం పాస్. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, లేకపోతే రైలు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, లేకపోతే తోచున్నప్పుడు తిరగేయడం, స్వాతి సపరివార పత్రిక తిరగేసినట్టు. అది కూడా సినిమా పేజీలే. సినిమా పేజీ ఏమన్నా అంటే మళ్ళీ భయం. సినిమా అంటే ఎలా భయం, సాహిత్యం చదివితే ఎందుకురా బాబు ఇప్పుడు వాడేదో అంటాడు, మన దాని గురించి ఆలోచించాలి, ఎందుకు ఇదంతా తలనొప్పి. అది రెండో పార్ట్ అండి. నాకు అనిపిస్తుంది అసలు స్టెప్ 1 ఏంటంటే సాహిత్యం అంటేనే ఏదో తలపండి వాళ్ళు తలుపులు వేసుకుని గదుల్లో డిస్కస్ చేసుకునే విషయాలు తప్ప అది మనకు సంబంధించనిది అనే ఒక దానివల్ల ఏం కూడుగుడ్డ ఏం పెడుతుంది. ఇప్పుడు మన ఎవరో ఎసెన్షియల్ సర్వీసెస్ లాక్డౌన్ లో మెడిసిన్స్, డాక్టర్స్, వాట్ ఎవర్ ఫుడ్, వాట్ ఎవర్, అండ్ ఆర్టిస్టులు కాదుట నాన్ ఎసెన్షియల్. ఇమాజిన్ యూ లివింగ్ ఇన్ అ లాక్డౌన్ సిచ్యువేషన్ లైక్ దిస్ ఫర్ అబౌట్ 3 months వితౌట్ మ్యూజిక్, వితౌట్ లిటరేచర్, వితౌట్ ఎనీ క్రియేటివ్ ఎంగేజ్మెంట్. ఎవరినైనా ఉండమనండి వీళ్ళని 4 నెలలు ఇంట్లో. Everybody is watching web series, everybody is listening to music, everybody is enjoying movies. What happens to the world without these artists? Yeah. And సాహిత్యం ఎక్కడ, where is this art coming from? And మాట్లాడే ప్రతివాడు సాహిత్యవేత్త కదా, అక్షరం సరిగ్గా. సో వీళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ ఈ సాహితీవేత్తలందరూ, ఈ కళాకారులందరూ ఎప్పుడో అప్పుడు ఎంతో కొంత కళాత్మక దృష్టిని అలవర్చుకుని కళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాడు చెదానో ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఆర్ట్స్. ఆ ఆర్ట్స్ ని ఎప్పుడైతే మనం తొక్కేసామో, అనవసరం అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసామో, ఒక వాక్యూమ్ ఏర్పడింది సాంస్కృతికంగా. ఒక పెద్ద ఏమంటారు, ఒక వాక్యూమ్ ఏర్పడింది మన సంస్కృతిలోనే. ఏర్పడడం వల్ల we have nothing to draw from. Exactly. తమిళుడు, మలయాళీ వాడు వాళ్ళ సాహిత్యం నుంచి, వాళ్ళ కల్చర్ నుంచి, వాళ్ళ సంస్కృతి నుంచి తోడుకోవడానికి ఉండే ఒక బావి లాంటిది మనకి లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీ పరం
మనకి సాంస్కృతిక మన కల్చరల్ లెగసీ ఏమన్నా ఉందంటే గత శుక్రవారం రిలీజ్ అయిన సినిమా. అంతే అంతే అవును. దట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్. సో సినిమా హ్యాస్ టేకెన్ సెంటర్ స్టేజ్ యాజ్ ద సింగిల్ మోస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కల్చర్. అందుకే నేనేమంటున్నా అంటే ఆ సినిమా ద్వారా కూడా బోల్డ్ నేర్పొచ్చు కదా, దాని కూడా సాహిత్యం నేర్పడం మాట దేవుడు. అసలు మామూలుగా అసలు సినిమాని ఉండనిస్తే అంటే అది ఎలా ఉండాలో దాన్ని అలా తీస్తే తర్వాత దాని ద్వారా ఏమన్నా ఒరుగుతుంది అనేది ఆలోచించవచ్చు మనం. దాని తనం కూడా దానికి లేకుండా చేసేస్తున్నాం. అది కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు సినిమా లేదు. మీరేం సలహా ఇస్తారు అంటే సలహాని కలుపుకొని అంటే ఒక డైరెక్టర్, జర్మన్ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం, వెర్నర్ హెర్జాగ్ అని. ఆయన ఎవరో అడిగారు మీరు అంటే ఒకటే రీడ్ 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 అని 10 సార్లు అన్నాడు ఆయన. అంతే. ఫస్ట్ చదవడం అనేది మన జీవితంలో అంతర్భాగం అవ్వాలండి. చదవడం అంటే అది కాలక్షేపాన్ని కాదు, ఒక దానిలో గొప్ప ఆనందం ఉంది, దాని ద్వారా మనం చాలా నేర్చుకుంటాం. ఇట్ నరిషెస్ అస్ అవర్ మైండ్, అవర్ సోల్. అదొక నరిష్మెంట్ లాగా మనం చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. పిల్లలకు అలవాటు చేయాలి, స్నేహితులకు అలవాటు అవ్వాలి. ఈ ఐప్యాడ్లు వీటన్నిటి పక్కన యూ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ పికింగ్. వెస్ట్ లో ఇంకా ఆ సంస్కృతి ఉందండి. దట్స్ వన్ థింగ్ ఐ లెర్న్డ్, ఐ లవ్ అబౌట్ వెస్టర్న్ కల్చర్. బుక్ రీడింగ్ చాలా ఉంది. బుక్ రీడింగ్, నేను సబ్వేలోకి ఎక్కితే 80% of the people would be reading a book. Maybe now they are reading, maybe they are looking at their phones now, which is also sad. But I would see 80% of the people reading books. Whenever I was in Toronto, you get into a subway, you are seeing most people reading. Correct. Yeah. And అది ఒక బ్యూటిఫుల్ ఒక కల్చర్. అందులో మీకు ఇప్పటికీ పుస్తకం రాసి పబ్లిష్ చేసి మిలియనీర్స్ అవ్వచ్చు మీరు వెస్ట్ లో. అవును, టోటలీ. రాయల్టీతో బతికేయచ్చు మీరు మీ తరతరాలు. ఇక్కడ తరతరాలు అడుక్కుంటారు పుస్తకం పబ్లిష్ చేస్తే. అదే అంటే టోటలీ అగ్రీడ్ అండి. పుస్తకం చదవడం కన్నా మంచి స్నేహితురాలు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు అదే ఎలక్ట్రానిక్ చాలా అయిపోయింది. మీరు ఒక హోటల్కి వెళ్ళి 5,000 రూపాయలు పెట్టి నాశనం చేసి జంక్ ఫుడ్ తినే వాళ్ళు తగులుతారేమో కానీ ఒక 50 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనిపించండి మన వాళ్ళ చేత. లేదు, కష్టం. మీరు కొనండి, నేను జిరాక్స్ చేసుకుంటాను అంటారు. అంటే ఇంకా బాధగా ఉన్నది ఏంటంటే బేసికలీ అట్లీస్ట్ ఎంకరేజ్. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ తెలుగు పుస్తకాలు కొన్ని వేసినప్పుడు ఎవరు అమెరికన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాడికి అర్థం కాకపోయినా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం కొంటాడు వాడు పుస్తకం. అవును, తెలుగులో ఇప్పుడు పుస్తకాలు ప్రచురించిన వాళ్ళే బతిమలాడుతున్నారు రచయితలే, ప్లీజ్ అని ఎదురు. అది పైగా పుస్తకాలు ఖరీదు కూడా ఎక్కువ ఉండదు, 150 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. అది 100 ఆలోచిస్తారనమాట ఆ 70 రూపాయల పుస్తకం కొనడానికి. నిజమే పాపం. అసలు పలానా యాక్టర్ వచ్చాడు అతనితో మీరు పిజ్జా తినొచ్చు అంటే మాత్రం 200 కిలోమీటర్లు దిల్ డ్రైవ్. ఎందుకు నేను చెప్పాను కదా, కాలిఫోర్నియాలో $1000 పెట్టి చూడడానికి వెళ్ళారు కానీ ఒక 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనరు. ఎంత బతిమలాడినా. ఇప్పుడు కూడా ఏమైంది ఇక్కడ కూడా ఎవ్రీవేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఓన్లీ అక్కడ ఇక్కడ అమెరికాలోనా కెనడాలో కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంస్కృతి ఎలా అయిపోయిందంటే ఇక్కడ కూడా ఒక స్టార్ వచ్చారంటే ఎగబడతారు. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా బాగా జరిగింది. చాలా మంది పుస్తకాలు కొన్నారు. సో అందరూ చాలా ఆనందంగా పుస్తకాలు అమ్మాయి మళ్ళీ పుస్తకాలు వస్తున్నాయి చదువుతున్నారు అని స్టార్ట్ అయిందని ఆశ వచ్చింది నాకు లాస్ట్ టైం బుక్ ఫెయిర్ చూసినప్పుడు హైదరాబాద్ బుక్ ఫెయిర్. కానీ ఎంతమంది ఆర్టిస్టులు, ఫిల్మ్ మేకర్స్ జనరల్ గా లిటరేచర్ చదువుతున్నారు? చాలా తక్కువ మంది చదువుతున్నారు. సో my sincere advice to general people is to reading enriches us as people. న్యూస్పేపర్ రీడింగ్ దగ్గర నుంచి ఇప్పటికీ ఈనాడు తెలుగు నేర్చుకోవాల్సి కూడా ఈనాడు ఎడిటోరియల్ చదవమని చెప్తాను నేను. అవును, ఈనాడు పేపర్ చదివితే చాలు. ఈనాడు ఎడిటోరియల్ చదవండి మీరు, మంచి తెలుగు మీకు నేర్చుకోవాలంటే. ఇంగ్లీష్ మంచిది మీకు రావాలంటే హిందూ ఎడిటోరియల్ చదవండి. యూ విల్ జస్ట్ పికప్ లాంగ్వేజ్. జస్ట్ లాంగ్వేజ్ ఎంత బాగా మాట్లాడచ్చు నేర్చుకోవచ్చు. అలా మీరు విరివిగా చదవడం అలవాటు చేసుకుంటే అది మేము పరిపుష్టత్వం వస్తుంది మనలో మానసికంగా. అది వచ్చినప్పుడు దాని నుంచి మన ప్రపంచాన్ని చూసే విధానము, మన అండర్స్టాండింగ్ అండ్ మనకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోషన్స్ గెట్ ఛాలెంజ్డ్ బికాజ్ ఆఫ్ రీడింగ్. అది ఇంకా ముందు తరాల వాళ్ళకి చిన్నపిల్లల నుంచి మొదలెట్టడం అంత ఉత్తమం ఇంకేం లేదు. ఇప్పుడు ఉన్న మార్చడం ఎంత కష్టమో. 17 చూపించే బదులు 16 ఏట మీరు చలం చదివారంటే మీ ఆలోచన మారిపోతుంది. కొడవటిగట్టు కుటుంబరావు గారు, పెద్దపల్లి సుబ్రహ్మణ్య గారు, లేకపోతే బుచ్చిబాబు గారు, వీళ్ళ రచనలు మీరు 15-20 ఏట మధ్యలో చదివితే మీ ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానమే మారిపోతుంది.
అవును. అంటే మీరు 15-20 ఏట మీరు చలం చదివితే మీరు చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ పోర్ట్రేయల్స్ ఒప్పుకోరు. అవును, అదే కదా ఇప్పుడు సమస్య. కొద్ది గొప్ప అలాంటి దట్ ఈస్ వాట్ ఎన్రిచ్మెంట్, దట్ ఈస్ వాట్ లిటరేచర్ డస్. ఇట్ మేక్స్ యు ఎ బెటర్ పర్సన్. అది అలవాటు. అంతమించి ఇంకా దేర్ ఇస్ నో అదర్ క్యూర్ అండి మా భావదారిద్ర్యానికి. ఇప్పుడు డబ్బు లేనప్పుడు డబ్బు ఉండడమే పరిష్కారం. అలాగే దారిద్ర్యానికి భావం ఒకటే పరిష్కారం. కరెక్ట్. కానీ అంతే రకరకాల సమస్యలు అవి. అంటే పేరెంట్స్ డ్రైవ్ అనేది ఒక దశాబ్దం 2 దశాబ్దాల తర్వాత కానీ ఈ డ్యామేజ్ రిపేర్ అవ్వదు నా దృష్టిలో. మీరు మీ పరంగా భవిష్యత్తులో ఇటు సాహిత్యం వైపు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మార్గాలు, లేకపోతే మీకేమైనా తట్టే వేరే మార్గాలు, పేరెంట్స్ డ్రైవ్ కానీ పిల్లల్ని కొంచెం వాళ్ళని ఆ రూట్ లో చేయడానికి గురువులుగా ఫస్ట్ ఏమన్నా అట్లా ప్రయత్నాలు ఉద్దేశం ఉందా? తప్పకుండా పిల్లల్ని వాళ్ళు ఏం చదువుకునే వాళ్ళండి. వాళ్ళ స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆర్టిస్టులు అవ్వదలుచుకుంటే వాళ్ళు అవ్వనివ్వాలి. ప్రతి ఒక్కళ్ళని ఒకే రాటను కట్టి వాళ్ళు రాజరంపాన్ని పెట్టి అందరినీ ఒకే చదివితేనే మిడిల్ క్లాస్. కానీ చాలా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. వేరే రకమైన మీకు ఇవి కూడా వస్తున్నాయి. సో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ అనేవి మళ్ళీ రావాలి. కాలేజెస్లో, యూనివర్సిటీస్లో రావాలి. జనజీవనంలోకి రావాలి. సాహిత్యం రావాలి. ఆర్ట్స్ రావాలి. మా చిన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా కవిత్వం చదివేవారు, రాసేవారు. డిబేటింగ్ కాంపిటీషన్స్ వచ్చినప్పుడు అద్భుతంగా శ్రీశ్రీ గారి కవితలు, జాషువా గారి కవితలు చదివి వినిపించిన డిబేటింగ్ ఛాంపియన్స్ నేను చూశాను. మెకానికల్ ఇంజనీర్స్. ఇప్పుడంతా నోస్టాలజిక్ అయిపోయింది. పాత తరం అంటే కల్చరల్ యాక్టివిటీ అనేది లేదు తెలుగులో, అదర్ దాన్ గోయింగ్ టు మూవీ. సినిమాలో కూడా ఆలోచించకుండా ఉండాలనుకుంటున్నప్పుడు సినిమాలో ఏంటి, మిమ్మల్ని వీలైనంత తక్కువ ఆలోచించేలా చేయడం అనేది అది అక్కడ ఎజెండా అయిపోయింది. సో అది తప్ప వేరే కల్చరల్ యాక్టివిటీ లేదు. బయట వేరే కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ లేవు మీకు. నాట్ పికింగ్. అలాంటి వాళ్ళని పుస్తకం తీసి చదవమంటే ఏం చదువుతారండి? చదవరు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు రిసోర్స్? ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మీతో మాట్లాడుతుంటే అదే నేను అది కూడా మీకు నేను క్షమాపణలు చెప్పాలి. ఏంటంటే నేను సినిమా దర్శకుడితో మాట్లాడకుండా ఏదో ఒక స్నేహితుడితో సాహిత్యం గురించి ఏదో చర్చ చేస్తున్నట్టుగా నేను చూసుకోకుండానే 2 గంటలు మిమ్మల్ని ఎంగేజ్. ఒకప్పుడు నాతో కొంతమంది అంటుంటారు, మీతో మాట్లాడితే అస్సలు సినిమా మనిషిలో ఉండరని. అంటే అది కాంప్లిమెంట్ గా తీసుకోవాలా లేకపోతే విమర్శగా తీసుకోవాలి కూడా తెలియదు నాకు ఒకప్పుడు. లేదే, నా దృష్టిలో అది కాంప్లిమెంటే అండి. అలాంటి ఒక అభిప్రాయం కూడా సినిమా రంగం పట్ల ఏర్పడింది. అంటే కొంతమంది మీరు ఏంటంటే ఇంత సింపుల్ గా ఉంటారు అంటే యు ఆర్ సపోజ్ టు డిస్ప్లే ఎ సర్టన్ ఎగ్జాక్ట్లీ సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ దట్ డెఫినేషన్ ఇస్ ద నార్మ్ కదండి. మీరు నార్మ్ అయిపోయింది. అది దట్స్ ప్రాబ్లం. నార్మ్ అనేది వాళ్ళు డిఫైన్ అయిపోయినప్పుడు మీరు చేసేది తెలిసినా కూడా వాళ్ళు మిమ్మల్ని అబ్నార్మల్ గా ఎందుకు పాయింట్ చేస్తారు? అంటే సినిమా వాళ్ళంటే అట్టహాసంగా ఉండాలి, హడావుడు ఉండాలి, తెలుగు. కళ్యాణి మాలిక్ జోక్ వేసేవారు, కళ్యాణి మాలిక్ గారు పాపం మెలడీలే చేస్తాడండి అని అనేవారు అందరూ. అంటే పాపం మెలడీలే చేస్తాడు అంటే అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ అన్నమాట. అలా ఆయన అవుతాడు పాపం, మెలడీలు చేసుకుంటుంటాడు సార్. ఆయన జీవితంలో పైకి రాలేపాడు మెలడీలు చేయడం వల్ల. అయ్యో, ఆయన అసలు అద్భుతం. ఆయన మెలడీస్ అన్ని అసలు. బట్ అది ఎంత గొప్ప అచీవ్మెంటో తెలియని ఒక దరిద్రపు స్థితిలో ఉండడం వలన అదృష్టం కరెక్ట్ అలాంటి కేటగిరీస్ ఏర్పడ్డాయి. అన్డౌటెడ్లీ అదే కదా ప్రాబ్లం. కానీ మీతో మాట్లాడితే మాత్రం నాకు అసలు ఎక్కడ నేను కాన్షియస్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది సినిమా వాళ్ళతో. ఐ థింక్ నాకు ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్ అయినా కూడా నాకు వేరే ఇంట్రెస్ట్ కూడా ఉండడం వల్ల కూడా కారణం అండి. నాకు సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ ఉంది, సామాజిక దృష్టి ఉండి, స్టడీయింగ్ సొసైటీ అదొక ఇంట్రెస్ట్ ఉంది. బికాస్ ఆఫ్ మై ట్రైనింగ్ ఇన్ ఎడ్యుకేషన్, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ ఆఫ్ సినిమా. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమాస్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, ఇన్ ఇట్స్ ఇంటరాక్షన్ విత్ సినిమా ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో కేవలం నేను జూబ్లీహిల్స్ లో 2 బిల్డింగ్లు 2 కార్లు కొనుక్కుందాం అనే ఎజెండాతో కాకుండా ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్. I'm interested in it. So that is the reason I don't probably come across as a regular commercial filmmaker. No, I agree. But నేనేమంటున్నానంటే మీకున్న ఇంత మంచి ఆలోచనలు, ఈ సృజన ఇదంతా కూడా
మీ ప్రయత్నంగా మీరు కంటిన్యూ చేయండి సాహిత్యం వైపు కూడా. అంటే వినడానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి రేర్ బ్రీడ్ అంటారు కదా, ఇలాంటి వాళ్ళు దొరకడం కూడా అదృష్టమే కదా. లిటరేచర్ ని సినిమాలో చొప్పించి దాని రెండు మిళితం చేసి తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా దృష్టిలో, నేను చూసినంత వరకు. సో మీరు అది మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తప్పకుండా అవన్నీ ఎన్కార్పొరేట్ చేయండి. మేము దూరంగా ఉన్నా కూడా 10% ఉన్నా కూడా మేము ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. 10% నాకు ఒకసారి ర్యాండమ్ గా ఒక ఆయన రోడ్డు మీద కనబడి, సార్ మీ సినిమాలు నాకు చాలా ఇష్టం, ఎవరో కూడా తెలియదు ఆయన, నాకు బ్యాంక్ ఎంప్లాయీ అయినా, మీ సినిమాలు నాకు చాలా ఇష్టం అండి, మీరు ఎప్పుడైనా కంగారు పడి ఆడియన్స్ లేరు, నా సినిమాలు ఎవరు చూడట్లేదని మీరు తీసే విధానాన్ని మార్చుకోకండి, మేము మీకు ప్రత్యక్షంగా కలిసి చెప్పలేకపోవచ్చు కానీ మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు ఆయన. ఎగ్జాక్ట్లీ మాది ఇదే డైలాగ్. అదే డైలాగ్, దయచేసి గుర్తుపెట్టుకోండి, మేము ఉన్నాం, మీ ఫ్యూచర్ ఇలాగే మీరు ఎలా ఉన్నారో అలాగే తీయండి చాలు. గంగిగోవు పాలు అనుకోండి మీరు. వేరేగా తీయగలిగినప్పుడు నేను చాలా భయపడతాను, ఇలా కూడా నేను తీయగలను కాబట్టి వీలైనంత వరకు వేరేగా తీసుకున్నాను. ఆ తీసే ఎబిలిటీ నాకు ఉందని కూడా నేను అనుకోవట్లేదు, ఆ ఎబిలిటీ ఎప్పటికీ నాకు రాకూడదని కోరుకుంటున్నాను. మేము అంతే, మీకు అస్సలు అబిలిటీ రాకూడదని కోరుకుంటున్నాము. మీరున్న పళంగా ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అదే తీయండి. మీ అన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఇలా సంగీతం, సాహిత్యం, సినిమా అన్ని మిళితం చేసి దీన్ని ఎప్పుడు ఒక మంచి చదివే పుస్తకంలాగే తయారు చేయండి మీ సినిమాల్ని. మీకు మీరు సో హ్యాపీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టైం. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.